నమస్తే అండి. ఈరోజు ఒక మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అని చెప్పాలి. ట్రావెలింగ్ కోసం నా ఫ్రెండ్స్ కానీ, నాకు చాలా కొలీగ్స్ కానీ వీళ్ళంతా ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్, మేము యూఎస్ వెళ్తున్నాము, యూకే వెళ్తున్నాము, లేదా వేరే కంట్రీకి వెళ్తున్నాము, ఎక్కడైతే మనలా ఇండియాలో లాగా ఓవర్ ది కౌంటర్ మెడిసిన్స్ ఎక్కువగా దొరకవో అక్కడికి ఒక కిట్ అడుగుతూ ఉంటారు. ఏమేమి మెడిసిన్స్ తీసుకెళ్ళాలి నేను, సో అవన్నీ లిస్ట్ ఇస్తే మేము కొనుక్కొని వెళ్తామని అడుగుతారు. మోస్ట్ కామన్గా వచ్చే క్వశ్చన్ నాకు. సో ఐ థాట్ మనం అదే అందరికీ కూడా చాలామందికి మీలో చూస్తున్న వాళ్ళకి కూడా అదే డౌట్ ఉండొచ్చు. సో వెళ్ళేటప్పుడు ఏ మెడిసిన్స్ మనం పెట్టుకొని వెళ్తే బెటర్ అని. సో అవి ఈరోజు డిస్కస్ చేద్దాము. బట్ ఇక్కడ ఒక డిస్క్లైమర్ ఏంటంటే, సో ఏ మెడిసిన్ కూడా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉండదు. సో జనరల్గా అందరూ అడుగుతారు, ఈ మెడిసిన్ తీసి పారాసెటమాల్ కదా వాడేస్తే సైడ్ ఎఫెక్ట్ ఉండదా అని చెప్పి. ప్రతి మెడిసిన్కి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఒకటి ఎఫెక్ట్ అంటే మనకు కావాల్సింది, సైడ్ ఎఫెక్ట్ అంటే మనకు అవసరం లేని ఎఫెక్ట్ వస్తే సైడ్ ఎఫెక్ట్ అంటాం. సో చాలా ఇప్పుడున్న రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ట్రెండ్స్లో ఎలా అయిపోయిందంటే, కొన్ని మెడిసిన్స్ దానికి ఒరిజినల్ పర్పస్ ఒకటైతే దాన్ని వాడే పర్పస్ వేరే అయిపోయింది. ఫర్ సపోజ్ ఇప్పుడు వెయిట్ లాస్ మెడికేషన్స్ ఉన్నాయి చాలా వరకు. అందులో చాలా వరకు తయారు చేసిన మెయిన్ పర్పస్ ఏంటంటే డయాబెటీస్ కంట్రోల్ కోసం. బట్ అది దాని సైడ్ ఎఫెక్ట్ వెయిట్ కంట్రోల్ అవ్వడం వల్ల, వెయిట్ లాస్ అవ్వడం వలన ఇప్పుడు అది మెయిన్ లైన్లోకి వచ్చేసింది. బట్ ఏ మెడిసిన్ కూడా అనవసరంగా వాడద్దు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటే చెప్తాం, ఇప్పుడు కొన్ని లిస్ట్ అయితే చెప్తాం అవసరం కోసమని, బట్ ఎస్పెషల్లీ యాంటీబయాటిక్స్. ఎందుకంటే యాంటీబయాటిక్స్ ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, చిన్న చిన్న పల్లెల్లో అయితే రైట్ ఫ్రమ్ చిన్న జ్వరం వచ్చినా ఒక యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తున్నారు. అది కూడా హై అండ్ స్టార్ట్ చేసేస్తున్నారు. ఎవరో లోకల్ ఇరుగు పొరుగు దగ్గర ఉండేవాళ్ళు, ఆర్ఎంపీస్ అవ్వచ్చు, లేదా తెలియని డాక్టర్స్ అవ్వచ్చు, అక్కడ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఓవరాల్గా డౌన్ ద లైన్ ఆ రెసిస్టెన్స్ ఎక్కువైపోయి చుట్టూ కమ్యూనిటీలో కూడా రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. సో రెసిస్టెన్స్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే, మీరు ఆ యాంటీబయాటిక్ కానీ పనిచేయకపోతే మీకు వాడిన తర్వాత నెక్స్ట్ కొన్నిసార్లు అవసరం అయ్యేటప్పుడు దానికన్నా హైయర్ యాంటీబయాటిక్ వెళ్ళాలి, ఆ తర్వాత ఇంకా హైయర్ యాంటీబయాటిక్ వెళ్ళాలి, ఆ తర్వాత ఐవీ పెట్టుకోవాల్సి వస్తుంది, ఆ తర్వాత మీకు ఒక స్టేజ్ వస్తే యాంటీబయాటిక్స్ పనిచేయవు. అది చాలా డేంజరస్ సిచ్యువేషన్. సో యాంటీబయాటిక్స్ మనం అందరూ కూడా, మీ సిటిజన్సే కాదు డాక్టర్స్, మేము అందరం కూడా మనం తీసుకోవాల్సిన ఓతే ఏంటంటే, అట్లీస్ట్ ఇప్పటి నుంచైనా యాంటీబయాటిక్స్ యూసేజ్ అనేది అన్నెసెసరీగా చేయొద్దు. దాన్ని స్టాప్ చేద్దాం, కంట్రోల్ చేద్దాం. తప్పదు అన్నప్పుడు ఒక మెడికల్ అడ్వైజ్లో డాక్టర్ కానీ ప్రాపర్ స్పెషలిస్ట్ కానీ అప్పుడు చేద్దాం. లేదంటే దానికి మనం సొసైటీకి చాలా డ్యామేజ్ చేసేవాళ్ళు అవుతాం ఇన్ ఫ్యూచర్లో. నెక్స్ట్ జనరేషన్స్కి యాంటీబయాటిక్స్ దొరకపోవచ్చు కూడా. సో అండ్ మోర్ ఓవర్ ఇంకెక్కడ ఏంటంటే, యాంటీబయాటిక్స్ మనం మ్యాక్సిమం ప్రొడ్యూస్ అయ్యేది వేరే కంట్రీస్లో, కానీ కన్జ్యూమర్ యూజర్ అండ్ వచ్చేటప్పటికి ఇండియా మనం అయిపోతున్నాం. సో వాళ్ళు ఇంకా బేసిక్ యాంటీబయాటిక్స్లోనే వాళ్ళు కంబ్యాట్ చేసుకోగలుగుతున్నారు. వాళ్ళు చక్కగా దాంతోనే ట్రీట్మెంట్ ఫుల్ఫిల్ అవుతున్నాయి. సో మన దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే ఒక స్టేజ్ దాటిపోం. దీనికి ఏంటంటే అన్నెసెసరీ యూసేజ్. సో ఈ డిస్క్లైమర్తో మొదలు పెడితే ఇప్పుడు కిట్ కోసం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం స్టార్టింగ్ విత్ మోస్ట్ కామన్గా వచ్చేది కోల్డ్, కాఫ్, వీటి కోసం మాట్లాడదాం. సో కోల్డ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, మీరు ఎనీ వైరల్ ఇన్ఫెక్షన్, మోస్ట్ ఆఫ్ ది కోల్డ్స్ వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల ఉంటాయి. సీజన్ మారినప్పుడు కానీ, లైక్ సమ్మర్ టు వింటర్ కానీ, సమ్మర్ టు రైనీ సీజన్ కానీ, రైనీ సీజన్ టు వింటర్ కానీ, మళ్ళీ అగైన్ వింటర్ టు సమ్మర్ స్టార్టింగ్ అయ్యేటప్పుడు ఏవైతే స్పోర్స్ ఉంటాయో బ్యాక్టీరియా అవి మళ్ళీ ఒకసారి యాక్టివేట్ అవుతాయి, జర్మినేట్ అవుతాయి. సో దానివల్ల మోస్ట్ కామన్గా వస్తాయి. అందుకే మనం ఎక్కువగా చూస్తే వర్షాలు పడేటప్పుడు స్టార్టింగ్ పీరియడ్లో కోల్డ్స్ వస్తాయి, అలాగే వింటర్ టైంలో వస్తాయి. సో వీటికి ఏం చేయాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంటీబయాటిక్ అనేది అవసరం ఉండదు. ఎందుకంటే జలుబు వెరీ కామన్ కండిషన్. ఆటోమేటిక్గా మన బాడీకి, ప్రతి బాడీకి కూడా దానికి ఫైట్ చేసే కెపాసిటీ ఉంటుంది, ఆటోమేటిక్గా రికవర్ అయ్యే కెపాసిటీ ఉంటుంది. సో మనం టైం ఇవ్వాలి. బట్ ఈలోగా కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. ఫస్ట్ ఏమవుతుంది, కోల్డ్ వచ్చేటప్పటికి నోస్ బ్లాక్ అయిపోతుంది. సో నోస్ బ్లాక్ అయ్యేటప్పుడు ఏంటంటే, మనము నేసల్ డ్రాప్స్ వేస్తాం, నేసల్ సెలైన్ స్ప్రే అని ఉంటాయి. సో వీటికి వచ్చేటప్పటికి చాలామంది, అందులో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ప్యూర్ సెలైన్, అంటే నార్మల్గా ఉండే సెలైన్ నేసల్ డ్రాప్స్ పెట్టేసి దాన్ని నేసల్ సెలైన్ స్ప్రే అంటారు. అడిగేటప్పుడు అడగండి, బ్రాండ్స్ ఉన్నాయి, మల్టిపుల్ బ్రాండ్స్, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, ఏది తక్కువకి వస్తే తీసుకోండి. దాని మీద ఎస్ అని రాసి ఉంటుంది. ఫర్ సపోజ్ నేజోవియాన్ అని ఉంటే హైపన్ పెట్టి ఎస్ అని ఉంటుంది. సో అది సెలైన్ అనమాట. అడగలేదు, స్పెసిఫిక్గా చూడండి, సెలైన్ డ్రాప్స్ అని ఉంటాయి, సెలైన్ స్ప్రే అని ఉంటుంది. ఇది కాకుండా ఆక్సిమెటజోలిన్, జైలోమెటజోలిన్ అని డ్రగ్స్ ఉన్నాయి. అది ఎక్కువ వాడకూడదు. అది ఎక్కువ వాడితే దాని రిలీఫ్ చాలా బాగుంటుంది, బట్ అది ఎక్కువ వాడితే ఏమవుతుందంటే, మీకు ఈ నోస్ మధ్యలో ఏదైతే సెప్టమ్ ఉందో అవి డ్యామేజెస్ అవుతాయి. సో అది ఏమీ మరీ తప్పనిసరి పరిస్థితుల్లో కంప్లీట్ బ్లాక్ ఉండి సెలైన్ డ్రాప్స్ వాడినా యూజ్ లేదంటే, వన్స్ ఆర్ ట్వైస్ ఏ డే, అది మ్యాక్సిమం 3 to 5 days అట్లా వాడుకోవడానికి పెట్టుకోండి. ఇది వాడాల్సింది ఎక్కువ, ఎంత మ్యాక్సిమం వాడచ్చు అనేది డాక్టర్స్ చెప్తారు మీరు వెళ్తే. బట్ జనరల్ కండిషన్స్ కోసం చెప్తున్నాను. అది వాడేటప్పుడు ముందు ఏం చేస్తారంటే, నేజోవియన్ సెలైన్ స్ప్రే, నేజల్ బ్రాండ్ అని కాదు, ఎనీ నేజల్ సెలైన్ స్ప్రే తీసుకుని రోజు 5 to 6 times వేసుకోవచ్చు. ఎవ్రీ 1 hour వేయచ్చు, 2 hours వేయచ్చు. మీరు పడుకునేటప్పుడు ఎక్కువ బ్లాక్ వస్తుంది కాబట్టి నిద్రపోయే ముందు ఒకసారి వేసి పడుకోండి. దానివల్ల ఆ బ్లాక్ క్లియర్ అవుతుంది. దీని తర్వాత స్టీమ్ ఇన్హలేషన్, ఇది వెరీ యూజ్ఫుల్.
చాలామంది ఏం చేస్తారు, స్టీమ్ నార్మల్గా తీసుకుని, ఇప్పుడు ఈ మధ్యన మనకి గ్రీన్ క్యాప్సిల్స్ కూడా వచ్చాయి, పుదీనా టైప్ ఫ్లేవర్స్ లాగా స్టింజెంట్గా ఉండేటట్టు, కొంతమంది జెండు బామ్ లాంటివి పెడతారు. అదంతా ఏంటంటే వ్యాసో డైలేషన్ చేస్తుంది, త్వరగా వెళ్తుంది. అలా కాకపోయినా మీరు అది వాడినా పర్లేదు. కొంతమంది పసుపు వేసుకుని, అంటే బాయిల్ చేస్తూ పసుపు వేస్తారు, దాన్ని ఆవిరి పట్టేటట్టు పెడతారు. అల్టిమేట్గా అంటే స్టీమ్ వెళ్ళాలి. ఆ స్టీమ్, ఆ హీట్ వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అది వ్యాసో డైలేషన్ అవుతుంది, కొంత ఓపెన్ అవుతుంది, ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. సో ఏవైతే బ్లాకేజెస్ ఉంటాయి, ప్యాసేజెస్ రెగ్యులర్గా మనకి లోపల ఉన్న గ్లాండ్స్ కానీ అవి కానీ రోజు సెక్రేషన్స్ ఉంటాయి, అవి కిందకి పాస్ అయిపోతే మనకి ప్రాబ్లం ఉండదు. అది ఎప్పుడైనా బ్లాక్ అయితే అది సైనసైటిస్ కూడా రావచ్చు. సో స్టీమ్ ఇన్హలేషన్ ఎంత చెప్పినా మేము కూడా ఒక 3 రోజులు 4 రోజులు చేసి బద్దకిస్తాం, బట్ అది చాలా యూస్ఫుల్ అవుతుంది. డైలీ ట్వైస్ చేస్తే చాలు. ఇది అయినాక ఇంకా తగ్గట్లేదు, ఇంకా ఎక్కువ ఉంది అనుకుంటే ఇప్పుడు ఫెక్సోఫెనడిన్ కానీ, లీవోసిట్రజిన్ కానీ, సిట్రజిన్ కానీ, ఎవిల్ కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఉన్నాయి. యాంటీ హిస్టమిన్స్ అంటాం. అవి ఏంటంటే ఈ కోల్డ్కి వాటికి పనిచేస్తాయి, యాంటీ ఎలర్జిక్ లాగా. అది వాడితే కొంతవరకు బెటర్. అది కూడా చూసి వేయండి. బట్ ప్రెగ్నెన్సీలో ఉండేవాళ్ళు కానీ, చిన్నపిల్లలు కానీ అంత ఈజీగా ఇవ్వద్దు మెడిసిన్స్. ట్రై చేయండి, దీనివల్ల తగ్గదు, ఇంకా మరీ ఇబ్బంది అవుతుందని కూడా వాడండి. ఇవన్నీ అంటే ఎమర్జెన్సీ కోసం చెప్తున్నాను. 1-2 రోజులు వాడి మీరు ఇమీడియట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేసుకుని చూడొచ్చు ఈ గ్యాప్లో ఏం చేయాలని చెప్తున్నాం. యాంటీబయాటిక్స్కి వచ్చేటప్పటికి ఓన్లీ ప్యూర్ కోల్డ్కి అయితే అవసరం లేదు. ఇన్ కేస్ కోల్డ్ విత్ కాఫ్, అది కూడా స్ఫోటం పడుతుంది. కాఫ్లో కూడా 2 ఉంటాయి. డ్రై కాఫ్ అంటాం, అంటే స్ఫోటం లేనిది, కెల్లా అంటాం. కఫం అంటారు కొంతమంది. అది రాకపోతే డ్రై కాఫ్. అది వచ్చిందంటే దానికి కాఫ్ విత్ స్ఫోటం కానీ ఎక్స్పెక్టరేషన్ కానీ ఉంటే, అలాంటి కండిషన్లో స్ఫోటం కలర్ కూడా వైట్గా ఉంటే ప్రాబ్లం లేదు. గ్రీన్ కానీ ఎల్లోయిష్ కానీ వస్తే ఒక్కసారి డాక్టర్ చూపించుకొని లంగ్స్ చెక్ చేస్తాం. లంగ్స్ చూసేటప్పుడు ఏంటంటే క్రెప్టేషన్స్ అంటారు, లోపల ఏమైనా ఫ్లూయిడ్ కనుక ఉంటే మనకు తెలుస్తుంది. దాన్ని బట్టి యాంటీబయాటిక్ వాడాల వద్దు చెప్తాం. అది కూడా ఎప్పుడంటే దీంతోపాటు ఫీవర్ కానీ ఇది వచ్చినా ఆ కఫం కలర్ మారినప్పుడు మాత్రమే అవసరం. వైట్గా వచ్చేటప్పుడు యూజువల్గా అవసరం లేదు. బట్ అప్పుడు కూడా ఏం వాడాల్సి వస్తుంది అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటాం. అంటే ఇక్కడ నుంచి పైకి ఉండేదంతా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, కిందకు ఉండేది లోయర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్. దాన్ని బేస్ చేసుకుని డాక్టర్స్ ఇస్తారు మెడిసిన్స్. బట్ ఇన్ కేస్ మరీ తప్పదు, ఎక్కడికో వెళ్తున్నాము, అక్కడ ప్రిస్క్రిప్షన్ డాక్టర్ అపాయింట్మెంట్ కష్టము, మెడిసిన్స్ దొరకడం కష్టము అనుకునే కండిషన్స్లో ఎజిత్రోమైసిన్ ఒకటి ఓకే, బ్రాడ్ స్పెక్ట్రమ్, అది కూడా. బట్ అందరికీ పనికిరాదు. నేను చెప్పే ఏ మెడిసిన్ కూడా జనరల్గా అందరూ వాడాలని కాదు. ఎందుకంటే ఎజిత్రోమైసిన్ వాడేటప్పుడు కార్డియాక్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు కాషియస్గా ఉండాలి. క్యూటీ ప్రొలాంగేషన్ అంటాం ఈసీజీలో. సో అలాంటి కండిషన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ జనరల్గా ఏ ఇబ్బందులు లేని వాళ్ళైతే అది వాడచ్చు. లేదా ఎమాక్సిక్లావ్ ఉంటుంది, ఎమాక్సిసిలిన్ క్లావలినిక్ యాసిడ్ అని, అది కూడా వాడచ్చు కొంతవరకు. ఇది ఒక యాంటీబయాటిక్. బట్ యాంటీబయాటిక్ వాడమని నా ఉద్దేశం కాదు. తప్పదు అనేటప్పుడు బ్యాకప్ సపోర్టింగ్ కింద పెట్టుకోమంటున్నాను 1-2 రోజులు. తర్వాత ఈలోగా డాక్టర్ కన్సల్ట్ అయ్యే లోపల. ఇది వచ్చేటప్పటికి కోల్డ్ అండ్ కాఫ్. సరే, కాఫ్కి వచ్చేటప్పటికి ఏంటంటే కాఫ్కి 2 రకాలు. ఒకటి కాఫ్ సప్రెసెంట్, అంటే మీకు కాఫ్ ఉంటుంది, కాఫ్ని ఆపుతుంది టెంపరీగా. దట్స్ నాట్ రూట్ కాజ్, కంప్లీట్ ట్రీట్మెంట్ కాదు రూట్ కాజ్కి, బట్ సప్రెసెంట్. అవి ఏంటంటే మనకి ఇప్పుడు బెనడ్రిల్ అని, గ్రిల్లింగ్ టెస్ అని ఇలాంటి టానిక్స్ ఉన్నాయి, సిరప్స్. అది వాడచ్చు, 3 times వాడచ్చు, 5 ml వరకు పెద్దవాళ్ళు అయితే. దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి. మీరు చూస్తే డ్రగ్స్, ఫర్ సపోజ్ నేను గ్రిల్లింగ్ టెస్ ఒక బ్రాండ్ చెప్తే, గ్రిల్లింగ్ టెస్ కానీ హైపన్ పెట్టి గ్రిల్లింగ్ టెస్ బిఎం అని ఉంటుంది. బిఎం అనేది బ్రాంకో మ్యూకోలైటిక్, అంటే లోపలికి స్ఫోటం కనుక ఇవన్నీ ఏమైనా ఎక్కువ ఉంటే అది కట్ చేసి బయటికి తీయటానికి కోసం గ్రిల్లింగ్ టెస్ బియ్యం అంటారు. కొంతమంది పల్మో క్లియర్ అనే ట్యాబ్లెట్ కూడా ఇస్తుంటారు డాక్టర్స్. ఎక్కువ అది ఇట్లా లంగ్ స్టెథోస్కోప్ పెట్టి లంగ్ చూసి కంజెషన్ అంటాం, అంటే లోపల ఎక్కువ ఫ్లూయిడ్ అది ఉండిపోయినట్టుగా ఉంటే దానికి బ్రేక్ చేయడానికి కోసం, బయటికి రావడానికి కోసం ఇస్తాం. బట్ ఇన్ కేస్ లంగ్లో ఫ్లూయిడ్ కనుక, లంగ్ అంటే లోపల ఏమైనా మీకు ఇలాంటి స్ఫోటం లాంటిది ఉంటే, కాఫ్ అనేది మీకు ప్రొటెక్టివ్ సిమ్టమ్, ఎందుకంటే అది బయటకు వస్తేనే స్ఫోటం బయటకు వస్తుంది. సో దాన్ని చూసుకుని వాడాలి జనరల్గా పెట్టేటప్పుడు. ఇది కాఫ్కి వచ్చేటప్పుడు. ఇకపోతే గ్యాస్ట్రైటిస్ ఇప్పుడున్న ఈ లైఫ్ స్టైల్లో వెరీ ఫ్రీక్వెంట్ కంప్లైంట్. మనం ఒక దగ్గర ఉన్నా కానీ వస్తుంది, లేకపోతే మనం ట్రావెల్ చేసినా కానీ వస్తుంది, స్లీప్ డిస్టర్బ్ అయిన వస్తుంది, స్ట్రెస్ వల్ల వస్తుంది, డైజెషన్ లేట్, ఒకరోజు ఒక టైం తిని నెక్స్ట్ రోజు ఇంకో టైం తింటే దానివల్ల వస్తుంది. సో మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి గ్యాస్ట్రైటిస్కి. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే యూజువల్గా మనం యాంటాసిడ్స్ అని ఉంటాం, జెల్యూసిల్ అని కానీ ఇలాంటివి ఉంటాయి యాంటాసిడ్స్. అలాంటివి యూజ్ చేయొచ్చు. టానిక్ అయినా పర్లేదు, ట్యాబ్లెట్ అయినా పర్లేదు, ఇవి తిన్న వెంటనే వాడాలి. అదర్వైజ్ మోస్ట్ బాగా ఎఫెక్టివ్గా పనిచేసేది, బట్ మిస్యూజ్ చేయకుండా వాడాల్సింది ఏంటంటే పీపీఐ అంటాం, ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్. అంటే మీకు ర్యాబిప్రజోల్ కానీ, ఒమిప్రజోల్ కానీ, ఈ టైప్ ఆఫ్ ట్యాబ్లెట్స్ అని వస్తాయి, ప్యాంటోప్రజోల్ కానీ, ఇసోమిప్రజోల్ కానీ. సో ఇది ఏది వాడినా మీకు తప్పదు అంటే, ఇవి ఎనీ మెడిసిన్ అన్నెసెసరీ వాడడం కరెక్ట్ కాదు, బట్ తప్పదు అనుకుంటే ఇవి వాడితే సివియర్గా గ్యాస్ట్రైటిస్ ఉందంటే సింపుల్ ప్యాంటోప్రజోల్ కానీ ఇసోమిప్రజోల్ కానీ వాడండి.
40 mg ఉంటుంది, 20 mg ఉంటుంది, బేస్డ్ ఆన్ యువర్ బాడీ వెయిట్. పెద్దవాళ్ళకి అయితే అది, చిన్నవాళ్ళకి అయితే అది. లాంజోల్ జూనియర్ అంటారు. చిన్నపిల్లల గ్యాస్ట్రైటిస్ అనేది ఒకప్పుడు వినేవాళ్ళం కాదు, బట్ ఇప్పుడు మోస్ట్ కామన్ అయిపోయింది. నెక్స్ప్రో జూనియర్ అని, లాంజోల్ జూనియర్ అని ఇలాంటివి ఉంటున్నాయి. అవైనా వాడచ్చు. బట్ ఇవి వాడేటప్పుడు టూ మచ్ ప్రొలాంగ్డ్ వాడొద్దు. ఒక 10 days to 15 days వాడండి. తప్పదంటే తగ్గిపోతే ఆపండి. ఎందుకంటే అంతకన్నా ప్రొలాంగ్ వాడితే మళ్ళీ మీకు క్లోర్హైడ్రేట్ వస్తుంది, యాసిడ్ ప్రొడక్షన్ తగ్గిపోతుంది, డైజెషన్కి ఇష్యూస్ వస్తాయి. ఇవి కొన్ని కండిషన్స్. దీనికన్నా బెస్ట్ ఏంటంటే, మేము లైవ్గా చాలా దగ్గర చూసింది, పేషెంట్స్కి ఇచ్చింది ఏంటంటే జింజర్ వాటర్. సో మనం జింజర్ జస్ట్ టీ చేసుకునేటప్పుడు ఎలా జింజర్ చేస్తామో వితౌట్ టీ పొడి, ఓన్లీ వాటర్ అండ్ జింజర్, దాన్ని అలా బాయిల్ చేసి, అలాగే వుడ్వర్డ్స్ గ్రైప్ వాటర్ అంటే దొరికేది, ఇప్పుడు మధ్యలో కొన్ని రోజులు ఆపారు అవి. ఇవి ఏంటంటే 4 hours ఒకసారి జింజర్ వాటర్, ఒకసారి గ్రైప్ వాటర్, ఒకసారి జింజర్ వాటర్, ఒకసారి గ్రైప్ వాటర్. ఇది తాగినా గ్యాస్ట్రైటిస్ చాలా బాగా పనిచేస్తుంది. దీంట్లోనే ఇంకో వేరియంట్ ఏముంటుందంటే రిఫ్లెక్స్, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటాం, GERD. ఇవన్నీ కూడా ఎండోస్కోపీ చేసి గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అయితే కన్ఫర్మ్ చేస్తారు. లేదంటే నార్మల్గా ఫ్రీక్వెంట్గా అనిపిస్తుంటే మనకు అందరికీ తెలిసిందే. ప్రతి ఒక్కరి మధ్య కామన్ అయిపోతుంది గ్యాస్ వచ్చింది. అలా కాకుండా ఉంటే కనుక రిఫ్లెక్స్ డిసీజ్ ఏంటంటే స్టమక్లో కనుక యాసిడ్ ఎక్కువైనప్పుడు, లేదా ఫుడ్ సరిగ్గా టైంకి తీసుకోకపోతే అది తేన్పులా వస్తాయి పైకి, దాన్ని రిఫ్లెక్స్ అంటాం. యాక్చువల్ కింద నుంచి పైనుంచి కిందకి వెళ్ళాలి, ఇన్ కేసు రివర్స్లో వస్తే దాన్ని రిఫ్లెక్స్ అంటాం. అలాంటి రిఫ్లెక్స్ ఉండేటప్పుడు ఇదే ఇసోమెప్రజోల్ కానీ ప్యాంటోప్రజోల్ అని కలిపి డాంపెరిడోన్ ఉంటుంది, ప్లస్ డాంపెరిడోన్, ప్యాంటాప్ డి ఆర్ ప్యాంటాప్ DSR అలాంటివి ఉంటాయి. అలాంటివి వాడచ్చు ఒక 15 days వరకు. వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ది ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్, నిద్రపోయే టైం. నిద్రపోయే ముందుకి లాస్ట్ మీల్కి మీకు 3 hours గ్యాప్ ఉంటే, మీ తినే ఫుడ్ అంతా స్టమక్ నుంచి కిందకి వెళ్ళిపోతే అప్పుడు మీకు ఈ రిఫ్లెక్స్ పైకి రాదు. సో అది సేఫెస్ట్, ఫస్ట్ ఫాలో అవ్వాల్సిన ప్రోటోకాల్. ఎక్కడున్నా కానీ ఎలా వెళ్ళినా, బట్ సేఫ్ సైడ్ పెట్టుకుంటానంటే ఇలాంటి మెడిసిన్స్ పెట్టుకోండి. సో ఇవి కాకుండా ఎమర్జెన్సీస్ లైక్ కార్డియాక్ ఎమర్జెన్సీస్ వస్తే క్లోపిడాగ్రాన్ ఉంటుంది, యాంటీప్లేటెడ్, అది కూడా మంచి డ్రగ్. ఆ రెండు పెట్టుకొని మీరు స్టాటిన్స్ ఉంటాయి, ఇవి పెట్టుకొని ఎమర్జెన్సీ అయినప్పుడు అవి ఎలా తీసుకోవాలని ఉంటుంది. ఐవీలు ఇవన్నీ మన ఇంజెక్షన్స్, సబ్క్యూటెన్స్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, బట్ వాటి జోలికి వెళ్ళొద్దు. బట్ ఇవి మాత్రం పెట్టుకోండి. ఎమర్జెన్సీ సార్బిట్రేట్ కానీ, ఎకోస్ప్రిన్, సార్బిట్రేట్, అలాగే క్లోపిడాగ్రాలు, ఎటోరోస్టాటిన్ కానీ రోసువాస్టాటిన్, ఈ డ్రగ్స్ పెట్టుకోండి. ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు ఎట్లా వాడాలో చాలా ఉన్నాయి అవన్నీ. అవి కార్డియాక్ ఎమర్జెన్సీ వచ్చేటప్పుడు వాడితే సరిపోతుంది. సో స్ట్రోక్ ఇలాంటి ఎమర్జెన్సీస్ వచ్చేటప్పుడు ఏంటంటే టైం ఉంటుంది. విండో పీరియడ్ కార్డియాక్ ఎమర్జెన్సీస్ కన్నా న్యూరల్ ఎమర్జెన్సీస్, బ్రెయిన్ స్ట్రోక్ వాటి కొంచెం ఎక్కువ. బట్ ఆ టైంలో ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గరికి వెళ్తే పనికి వస్తుంది. ఎందుకంటే స్ట్రోక్ ఏమవుతుందంటే, ఒకటి ఇస్కిమిక్ స్ట్రోక్ ఉంటుంది, ఒకటి హిమరాజిక్ స్ట్రోక్ ఉంటుంది. పొరపాటున ఒక మెడిసిన్ దీనికి బ్లీడింగ్గా ఆపడానికి వాడినప్పుడు అది హిమరాజిక్ స్ట్రోక్ కానీ ఇస్కిమిక్ స్ట్రోక్ కానీ ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇస్కిమిక్లో అది ఇబ్బంది అయిపోతుంది ఇంకా. సో అలాంటి దాటికి అన్నెసెసరీ వాడద్దు. సో ఇప్పుడు మోషన్ సిక్నెస్ మోస్ట్ కామన్ కంప్లైంట్. లైక్ కార్ ఎక్కగానే పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వాంతులు చేసుకోవటం, మాకు ఇబ్బంది అయిపోతుంది, ఉండలేకపోతుంది అంటారు. ఇది జనరల్గా వచ్చి ప్రతి ట్రావెలర్కి వచ్చే కంప్లైంట్. సో దీనికి వచ్చేటప్పటికి ఏం చేస్తారంటే, ఇవోమిన్ అని ట్యాబ్లెట్ ఉంటుంది, బ్రాండ్ నేమ్ చెప్తున్నాను, ప్రోమిథజన్ అని ఉంటుంది. 25 mg కానీ 50 mg కానీ, బేస్డ్ ఆన్ యువర్ బాడీ వెయిట్. జనరల్గా అది వేసినా తగ్గట్లేదని ఎందుకు అంటారంటే, చాలామంది ట్యాబ్లెట్ తీసుకునేడానికి జర్నీ స్టార్ట్ అవ్వడానికి మినిమం 1 hour గ్యాప్ ఉండాలి. లైక్ కార్ ఎక్కే ముందు, నేను ఇప్పుడు జర్నీ ఇంకో 1 hour తర్వాత నేను కార్ ఎక్కుతాను అనుకుంటే ఈ టైంలో నేను ట్యాబ్లెట్ తీసేసుకోవాలి. ఆ గ్యాప్ ఉంటే డ్రగ్ బ్లడ్ లెవెల్స్ రీచ్ అయ్యి దాని యాక్షన్ స్టార్ట్ అవుతుంది. అంతేగాని ట్యాబ్లెట్ వేసి కార్ ఎక్కేస్తే ఒకసారి మోషన్ సిక్నెస్ స్టార్ట్ అయిందంటే, లైక్ అదంటే కార్లో ఉంటే మీకు క్లాస్ట్రోఫోబియా ఉండొచ్చు, లేదా స్మెల్ ఉండొచ్చు, దానివల్ల ఒకసారి స్టార్ట్ అయిందంటే మళ్ళీ అది ఆగదు. సో ఆ 1 hour విండో పీరియడ్ పెట్టుకొని కనుక వేస్తే వెరీ సేఫ్గా వెళ్ళిపోతారు, ఒక 6 hours వరకు పనిచేస్తుంది. సో అది తీసుకోండి. ఇంకా ట్రెడిషనల్ మెథడ్స్ చాలా ఉన్నాయి, ఏవో బ్యాండేడ్లు పెట్టడం అంబ్లికస్ దగ్గర, అవి మాకు తెలీదు, బట్ చాలామంది వర్క్ చేసిందని చెప్పారు. మీరు అవి కూడా చూసి ట్రై చేయొచ్చు. ప్లస్ షేప్లో బ్యాండేజ్ చేస్తారు ఇది అంబ్లికస్ దగ్గర. బట్ దెర్ ఇస్ నో సైంటిఫిక్ ఎవిడెన్స్ నాకు తెలిసినంత వరకు. మెడిసిన్స్ అయితే మాత్రం ఎవోమినివ్ బాగా పనిచేస్తాయి. సో ఇంకో కండిషన్, నెక్స్ట్ కండిషన్కి వచ్చేటప్పటికి ఏంటంటే డయేరియా. సో ఇది కొంచెం ఎమర్జెన్సీ కండిషన్ అనుకోవాలి ట్రావెలర్స్కి. ఎందుకంటే ఏదో ట్రైన్లో కానీ ఎక్కడైనా ఉన్నారు, సడన్గా లూజ్ మోషన్స్ అయితే, లూజ్ మోషన్స్ అయ్యాయంటే బాడీలో ఫ్లూయిడ్ వాల్యూమ్ తగ్గిపోతుంది. సో ఇమీడియట్గా దానికి వాల్యూమ్ రీప్లేస్మెంట్ చేయాలి, మోషన్స్ ఆపాలి. కాకపోతే ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే, ఫస్ట్ ప్రయారిటీ ORS. సో WHO ఫార్ములా ఉంటుంది, WHO రికమెండెడ్ ORS ఫార్ములాని. అవి 4 ప్యాకెట్లు కొనుక్కొని పెట్టేసుకోండి. సో ఇందులో మిస్టేక్ ఏం చేస్తారంటే, ఫర్ సపోజ్ ORS 1 liter వాటర్లో కలపాలి అంటే వాళ్ళు 2 ప్యాకెట్లు వేయటం, ఎక్స్ట్రా వేయటం, అది ఎక్కువ వేసేస్తే ఎక్కువ వస్తుందని కాదు. 1 liter అంటే 1 liter వేయాలి, 200 ml అంటే 200 ml వేయాలి. ఎందుకంటే అది ఇచ్చే ఫార్ములా ప్రాపర్గా ఇంత వాటర్లో ఇంత ఎలక్ట్రోలైట్స్ ఉంటే బెటర్ అని క్యాలిక్యులేట్ చేసి ఇచ్చిన ఫార్ములా.
సో అక్కడ క్వాంటిటీ కోసం ఇచ్చేది, ఎక్కువ వేసేస్తే ఏం రాదు. సో కరెక్ట్గా వాల్యూమ్ తీసుకుని ఓఆర్ఎస్ పెట్టుకుని ఎవ్రీ టైం మోషన్ అయినప్పుడల్లా మీరు తాగుతూ ఉండాలి వాటర్, లూజ్ మోషన్. అది ఫస్ట్ థింగ్ టు డూ. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ అది ఇన్ఫెక్టివ్ మోషన్స్ అనుకోండి, స్మెల్ వస్తుంది, చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది మోషన్ వెళ్ళేటప్పుడు. అలాంటి వాటికి ఈ రోకో అని కానీ ఎల్డోపర్ అని కానీ ఇలాంటివి వాడేటప్పుడు ఏంటంటే చూసుకోవాలి లోపరిమైడ్. ఎందుకంటే ఇన్ఫెక్టివ్ వాటికి ఇది సజెస్టబుల్ కాదు, బట్ టూ మచ్ ఆఫ్ ఫ్లూయిడ్ లాస్ అవుతుందంటే చాలామంది యూజ్ చేస్తారు. నాన్ ఇన్ఫెక్టివ్ డయేరియా అయితే అది వాడచ్చు. బట్ ఇన్ఫెక్టివ్కి వచ్చేటప్పటికి మళ్ళీ మెట్రోనిడజోల్ అని కానీ, ఓఫ్లాక్సిసిన్ అండ్ ఆర్నిడజోల్ అని కానీ ఇలాంటి ట్యాబ్లెట్స్ ఒక 5 days 7 days టైప్ ఆఫ్ దీన్ని బట్టి సివియారిటీ బట్టి వాటి వాడచ్చు, బట్ అండర్ ద డాక్టర్స్ గైడెన్స్. బట్ ఈ మెడిసిన్స్ కొనుక్కొని పెట్టుకోండి, మీకు డాక్టర్ సజెషన్ ఇస్తే యూజ్ చేయండి. బట్ ఓఆర్ఎస్ మాత్రం మీకు ఎవరు సజెషన్ అవసరం లేదు, మోషన్ అయినప్పుడు ఇమీడియట్గా తీసుకోవచ్చు. కొన్నిసార్లు ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ వచ్చినా కానీ అవుతుంది. సో ఇలాంటి వాటికి సెపరేట్గా ఒకసారి చూపించుకోవాలి. మీకు కనుక ఐబిఎస్ ఉంటే మీకు ఆల్రెడీ ఇచ్చిన ప్రిస్క్రిప్షన్ బట్టి యూజ్ చేసుకోవాలి.